भ्यो नमः हरिः ओं श्रीमहागणाधिपतये नमः। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। పోతన భాగవతంలోని రెండవ స్కందమైనటువంటి నారాయణుడు బ్రహ్మ గురించి బ్రహ్మ తపస్సుకు మెచ్చి వరాలిచ్చుట అనేటువంటి భాగం నుంచి కిందటి భాగంలో ఆయన తపస్సుకి బ్రహ్మగారి తపస్సుకి మెచ్చుకొని నారాయణుడు దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉంటాడు. చిత్రస్కి ఆలోచించి చూడగా నా స్వరూపం, నా గుణం, నా ప్రభావం, నా అవతారాలు, పుణ్యకర్మలు తెలుసుకోగల యథార్థానుభవ వివేకం నా దయ వల్లే నీకు ప్రాప్తం అవుతుంది. నాదే లేకుంటే నీకు ప్రాప్తం అవ్వదు. చింతించగా ఈ లోక సృష్టికి ముందు నేను ఒంటరి వాడనే, ఎలాంటి కర్మబంధాలు అంటని వాడను, అత్యంతమైన స్థూల సూక్ష్మ రూపాలు, వాటికి మూలాలైన ప్రకృతి నా అంశంలోనే విలీనమై ఉండిపోయేవి. మరొకటి ఏదీ లేకుండా నేను ఒక్కడనే ఉండేవాడిని ఈ సృష్టి అంతా లేనప్పుడు. నాయన సృష్టి సమయంలో పుట్టించిన ప్రపంచం అంతా నా స్వరూపమే అవుతుంది. సృష్టి నాశం జరిగినప్పుడు లయించేది నా స్వరూపమే అని చెబుతూ, ఓ పద్మభవ విచారించి చూస్తే కల్పానికి అంటే కల్పం అంటే మొదలుపెట్టడం, కల్పం లయానికి కలిసిపోవడం, మధ్యలో మొదలు చివర లేని విధంగా నిండుగా ఎల్లప్పుడూ ఉండే గొప్పదనంతో పరమేశ్వరుడిగా నేను ఉంటాను. అంతేగాక నువ్వు నన్ను ఈ లోక సృష్టి నిర్మాణంలోని మాయా విధానం గురించి అడిగావు. దానిని తెలియపరుస్తాను. ముత్యపు చెప్పలో వెండి ఉందన్న భ్రమను పొందుతాం, కానీ లేని పదార్థం నా ప్రభావంతో ఉన్నట్లుగా కనిపిస్తుంది. తిరిగి చూస్తే లేనట్లుగా ఉంటుంది, నిజంగా చూసి పట్టి చూస్తే లేనట్లుగా ఉంటుంది. అదే నాదైన మాయా యొక్క ప్రత్యేకత. ఉన్నట్లుగా కనిపిస్తుంది, తీక్ష్ణంగా చూసి నిజంగా ఉందా లేదా అని సత్యోదన చేస్తే అందులో ఏమి ఉండదు. అంతేకాకుండా లేని వస్తువు కంటపడడానికి, ఉన్న వస్తువు దృగ్గోరచు అంటే కనబడకుండా ఉండడానికి, చంద్రుడు ఒకటే అయినా ఇద్దరు చంద్రులు కనిపించడాన్ని, చీకటి వెలుగుల్ని ఉదాహరణగా తీసుకో. చంద్రుడు ఒకటే కానీ రెండు చంద్రులుగా కనబడతాడు అప్పుడప్పుడు. అదేవిధంగా చీకటి వెలుగు ఉంటుంది. నిజానికి చీకటి వెలుగు అనేది లేదు కదా. సూర్యుడు అటువైపు తిరిగితే పగలవుతుంది, ఎటు ఉంటే అతడు పగలవుతుంది, ఎటు వెళ్ళకపోతే అతడు రాత్రి అవుతుంది. మధ్యలో మీ దేనికి సంబంధం లేదు, సూర్యుడి వల్ల అవుతుంది. నిజానికి చీకటి వెలుతురు అనేది ఏమీ లేదు. పంచమహాభూతాలు భౌతిక వస్తువులైన మట్టి గుండా వస్త్రం మొదలైన వాటిలో ఏ విధంగా ప్రవేశించి ఉంటానో ఆ విధంగానే నేను ఈ భౌతికాలైన సమస్త కార్యాల్లోనూ సత్వాది రూపాల్లోనూ చొచ్చి ఉంటాను. నేను లేనిదంటే ప్రాంతం అంటూ ఏదీ లేదు అని చెప్తున్నారు. భౌతిక వస్తువులు పంచభూతాల్లో హేతుస్థితిని పొందిన తీరుగా భౌతికాల కారణతను పొంది నాలో వ్యక్తరూపాన్ని పొంది స్ఫుటంగా ఉండవు. అన్ని ప్రదేశాల్లో అన్ని వేళ ఏది ఆకలింపుకు వస్తుందో అదే పరబ్రహ్మస్వరూపం. ఆ తత్వం తెలుసుకోవాలని కోరుకుంటున్న మీలాంటి వాళ్లకు నేను చెప్పిన నా తత్వ స్వరూపార్థకమైన అర్థమే పంచబ్రహ్మస్వరూపము అని గ్రహిస్తారు. ఈ అర్థం అన్నిటికీ మిన్నైనది. ఏకాగ్రమైన మనస్సుతో విన్నదానిని నీ మనస్సులో నిలుపుకున్నట్లయితే సృష్టి కర్మ కొనసాగించేటప్పుడు ఎలాంటి మోహము దరిచేరదు. లేకపోతే నాది అంటావు, మళ్ళీ సృష్టి నాది అండంతో నేను అండంతో మొదలైపోతుంది. అటువంటి ఏ మోహం లేకుండా ఉండాలి అంటే ఇప్పుడు నీ మనసులో ఏకాగ్రతతో విన్నదాన్ని మనసులో ఉంచుకోవాలి అని బ్రహ్మకు బోధించాడు. తన వైకుంఠ లోకంతో పాటు తను కూడా కనుమరుగైపోయాడు. వైకుంఠ లోకం అంతా కనిపించింది కదా బ్రహ్మగారికి, మళ్ళీ కనుమరుగైపోయింది అని శుకుడు పరీక్షితుతో చెప్పి ఇంకా ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడు? అవనీస బ్రహ్మ ఇట్లంతహరితుడైన పుండరీకాక్షిని బుద్ధి నిలిపి యానందమున బొంది అంజలి గావించి తత్పరిగ్రహమున తనదు బుద్ధి గైకొని పూర్వప్రకారంబులను సమస్త ప్రపంచం బెల్లదగ సృజించి మరి ఒకనాడు ధర్మ ప్రవర్తకుడవుచు నకిల ప్రజాపతి అయిన కమల గర్భుడాత్మహితార్థమై కాక సకల భువన హిత బుద్ధి నున్నత స్ఫురణ మెరసి మానితంబైన యమ నియముల రెంటి
యమ నియమముల రెంటిని ఆచరించను సంవితాత్ముడగుచూ. ఓ రాజా, ఇలా కనుమరుగైనటువంటి ఆ విష్ణువును బ్రహ్మ తన మదిని నిలుపుకున్నాడు, ఆనందానుభూతిని చెందాడు, చేతులెత్తి నమస్కారం చేశాడు. అంతా విష్ణువు దైవల్లలే అని తనదైన బుద్ధితో గ్రహింపుకు తెచ్చుకున్నాడు. పూర్వం వలె సమస్త లోకాల్ని ఒప్పేటట్లుగా సృష్టించాడు. మరొక దినాన ధర్మాన్ని నడిపేవాడు అవుతూ సృష్టికంతటికి ప్రజాపతి అయ్యాడు. ఆ బ్రహ్మ తన మేలు కోరి కాకుండా సర్వలోకాలకు శుభం కలగాలనే బుద్ధితో ఘనంగా ప్రకాశించాడు. పట్టలేనంత ఆనంద స్వరూపుడు అవుతూ యమనియమాలు రెండింటినీ కూడా ఆచరించాడు. ఆ సమయంలో ఆ నళినాసన నందును నైన సనందనాది మురుల కగ్రేశ్వరుడును మానుగ బ్రియతముడును నగునా నారదుడు ఏగుదించే నబ్జయు కడకన్ అంటే బ్రహ్మ కొడుకులైన సనందుడు మొదలైన మునులందరిలో మొదటివాడు యోగ్యుడు, అత్యంత ప్రీతిపాత్రుడైన నారద మహర్షి బ్రహ్మ దగ్గరకు వచ్చాడండి. చనుదించి తండ్రికింబ్రియమనరగా శుశ్రూషణంబులనరిజి యతడు ధనదశ ప్రసన్నుడగుటయు గని భగవన్మాయ తెలియగా నుత్సుకుడై వచ్చి తండ్రికి ఇష్టమైనట్లుగా సేవలు చేశాడు. ముందు పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనసును రంజింపజేసేటువంటి పనులు చేయాలి. తండ్రి కూడా కుమారుడి పట్ల అనుగ్రహం కలవాడయ్యాడు. అది గ్రహించిన నారదుడు భగవన్మాయను తెలుసుకోవాలని ఆరాటపడ్డాడు. ఇదివరకు బ్రహ్మగారు ఎలాంటి భగవన్మాయ తెలుసుకోవాలని ఆరాటపడి విష్ణువుని అడిగారో ఆ విధంగా నారదుడు కూడా ఆరాటపడి భగవన్మాయను తెలుసుకోవాలని బ్రహ్మగారిని అడుగుతున్నాడు. అవనీస నీవు నన్నడిగిన పగిదినాతడు తండ్రి నడుగ పితామహుండు భగవంతుడాశ్రిత పారిజాతము హరి కృపతోడదన కెరిగించినట్టి లోక మంగళ చతుశ్లోక రూపంబును దశ లక్షణంబులదనరు భాగవతము నారదున కున్నతి చెప్పినాతడు చారు సరస్వతీ తీరమునను హరిపదధ్యాన పారీణాత్మవేది ప్రకట తేజస్వియగు బాదరాయణునకు గోరి ఎరిగించే నమ్మహోదారుడెలిమి నాకు నెరిగింతు నీకు నేను. ఓ పరీక్ష మహారాజు, ఎంతమంది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి ఈ భాగవతం అనేటువంటిది. ఓ పరీక్ష మహారాజా, నీవు నన్ను అడిగినట్లుగే నారదముని తన తండ్రి బ్రహ్మను అడిగాడు. అప్పుడు ఆ బ్రహ్మ భగవానుడు ఆశ్రయించినటువంటి వారి పాలిటి కల్పవృక్షం వంటి వాడైన శ్రీ మహావిష్ణువు దయకొద్దీ తనకు తెలియజెప్పింది జగత్తులకు మేలు కలిగించేది 4 శ్లోకాల రూపంలో ఉన్నది 10 లక్షణాలతో ఒప్పి ఉన్నదైన భాగవతాన్ని నారదుడికి వృద్ధిపరిచి బోధించాడు. ఆ నారదుడు మనోహరమైన సరస్వతీ నది ఒడ్డున ఆ భాగవత తత్వాన్ని వ్యాసుడికి తానై మక్కువ కొద్దీ ఉపదేశించాడు. ఆ వ్యాసుడు విష్ణుపాదాలను ఏకాగ్రచిత్తంతో సేవించడంలో నేర్పరి ఆత్మజ్ఞానం గలవాడు, తేజోవంతుడు కదా. ఆ ఔదార్యవంతుడు సంతోషంగా నాకు తెలియజెప్పాడు. అంటే ఆ వేదవ్యాసుల వారు శుకుడు వారికి తెలియజెప్పారు. ఇది నేను నీకు వినిపిస్తున్నాను. శుకుడు గారు పరీక్షిత్ మహారాజు గారికి వినిపిస్తున్నానని చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు పరాత్పరుడి వల్ల ఈ లోకాలు ఎలా ఉద్భవించాయి అనేటువంటి కొన్ని ప్రశ్నలు అడిగావు. నేను ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా శ్రీ మహాభాగవతాన్ని చెప్తాను, వివరిస్తాను, విను. ఆ మహాపురాణం 4 శ్లోకాలతోనూ 10 లక్షణాలతోనూ సంక్షేప పద్ధతిలో ఉంది. ఆ 10 లక్షణాలు ఏమిటి? సర్గం, విసర్గం, స్థానం, పోషణం, ఊతులు, మన్వంతరాలు, ఈశాను చరితలు, నిరోధం, ముక్తి, ఆశ్రయం. ఇవి 10 విధానాలటండి భాగవతానికి. వీటిల్లో 10వదైన ఆశ్రయం అనేది అన్నిటికంటే ముఖ్యమైన అంశం. నిజానికి దాని వివరణ కోసమే మిగతా 9 లక్షణాలు కూడా చెప్పబడ్డాయి. వాటి వివరాలు ఏమిటంటే మహదహంకార పంచతన్మాత్ర గగన పవన సికితోయ భూభూత పంచేకేంద్రియ ప్రపంచంబు భగవంతునందు గనుట సర్గమందురు దీనిని జనవరేణ్య. రాజా, మహత్తవు అహంకారం 5 తన్మాత్రలు ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి అనే పంచభూతాలు. అంటే పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, ప్రపంచం అంతా కూడా భగవంతుడిలోనే ఉండడాన్ని సర్గము అంటారు. ఇవన్నీ కూడా భగవంతుడిలో ఉన్నప్పుడు అది సర్గము. సరసి జగర్భుండు విరాట్ పురుషుని వలనన్ జనించి భూరితర చరాచర భూత సృష్టి చేయుట పరువడిని విసర్గమండ్రు భరతకులేస. విసర్గ అంటే ఏమిటో చెప్తున్నాడు. భరతకులనాథ, ఓ పరీక్షిత్ మహారాజా,
బ్రహ్మ విరాట్ పురుషుడు నుంచి పుట్టిన చర అంటే కదలికల అచర కదలిక లేని భూత సృష్టిని చేయడాన్ని విసర్గము అంటాడు. లోకద్రోహి నరేంద్ర నీకము భరిమార్చి జగము నెరి నిల్పిన యా వైకుంఠనాథు విజయం బాకల్పస్థానమయ్య నవనీనాథ. ఓ నృప, లోకకంటకులైన నృపాలకులందరినీ చంపి లోకాన్ని చక్కగా రక్షించిన ఆ వైకుంఠవాసుడి కల్పాంతపు విజయాన్ని స్థానము అంటారు. అంటే సర్గ విసర్గ స్థానము. మనకు వివరాలు దొరికే. హరి సర్వేశుడనంతుడు నిరుపవ శుభమూర్తి సేయు నిజభక్తజనోద్ధరణము పోషణ భవనీ వరయూతు లనంగ గర్భబాధ నలరయన్. సర్వస్వామి, తుది లేనివాడు, తులలేని భద్రస్వరూపుడు అయిన విష్ణువు తన భక్తజనులను ఆపదల నుండి కాపాడాన్ని పోషణము అంటారు. పరంపరాగత కర్మవాసనలు ఊతులు అంటారు. ఎప్పటి నుంచి వచ్చేటువంటి కర్మవాసనలు ఊతులు అంటారు. జలజనాభ దయా కటాక్ష ప్రసాద లబ్ధి నకిలైక లోకపాలక విభూతి మహిమ పొందిన వారి ధర్మములు విస్తరమున బలుకుట మన్వంతరములు భూప. రాజా, ఆ పద్మనాభుణ్ణి ఉపాసించి ఆయన దయాపూరితమైన కడగంటి చూపుల అనుగ్రహం వల్ల అన్ని లోకాలను పరిపాలించగల మహా ఐశ్వర్య ప్రభావాన్ని పొందిన వాళ్ళ ధర్మాలను విస్తృతం చేసి చెప్పడాన్ని మన్వంతరాలు అంటారు. వనజోదరు నవతార కథనము దదీయానువృత్తి దచ్చారిత్రంబును విస్తరించి పలకం జనునవి ఈశాను కథలు సౌజన్యనిధి. మంచి స్వభావానికి ఇటువంటి ఓ రాజుగారు పద్మనాభుడి అవతారాలను వచించడం, అతన్ని అనుసరించి చరించే భక్తజనుల వృత్తాంతాన్ని, వాళ్ళ యొక్క నడవడికను విస్తృతంగా చెప్పే వాటిని ఈశాన చరితలు అంటారు. వసుమతినాథ సర్వస్వామి అయిన గోవిందుండు చిదానందమూర్తి సలలిత సోపాది శక్తి సమేతుడై తనరారు నాత్మీయ ధామమందు పణిరాజ మృదుల తల్పంబుపై సుఖలీల యోగ నిద్రారతినున్న వేళ నకిల జీవుల నిజ వ్యాపార శూన్యులై యున్నత తేజంబులొరలు కొనగా జరుగు నయ్యవస్థా విశేషంబులెల్ల విదితవగునట్లు బలుకుట యది నిరోధ మననిది యవాంతర ప్రళయం బనంగా బరగునిక ముక్తిగతి విని వాద్యవేంద్ర. ఓ పరీక్షణ్ మహారాజా, ఆ గోవిందుడు సర్వానికి ప్రభువు, చిత్తు అచిత్తు ఆనందం తానుగా మేళవించిన రూపవంతుడైన లాలిత్యం కలిగిన తన కారణ శక్తులతో కలిసిపోయిన వాడై తన నివాస స్థానంలో ఒప్పారుతూ ఉంటాడు. ఎక్కడా? వైకుంఠంలో. మెత్తటి ఆదిశేషుడి పాన్పు మీద సుఖంగా యోగ నిద్రలో మురిగి ఉంటాడు. అప్పుడు సమస్త ప్రజలు ఏ క్రియ చేయని వారవుతారు. అప్పుడు ఏమి ఉండదు. ఉన్నత ప్రకాశాన్ని కోల్పోతారు. అప్పుడు జరిగే ఆయా అవస్థా విశేషాలన్నీ స్పష్టపడేటట్టు పలకడాన్ని నిరోధము అంటారు. ఇది అవాంతర ప్రళయం అని ప్రసిద్ధి. ఓ రాజా, ఇక మోక్ష మార్గం గురించి ఆలకించు. జీవుండు భగవత్కృపావసంబున చేసి దేహధర్మంబులై ధృతి ననేక జన్మానుచరిత దృశ్యంబులైన యజ్జరామరణంబు లాత్మధర్మంబులైన ఘనపుణ్యపాప నికాయ నిర్మోచన స్థితి నొప్పి పూర్వ సంచితములైన యపహత పాపవత్వాద్భష్టగుణవంతుడై తగ భగవచ్చరీర భూతుడై పారతంత్ర్యాత్మక బుద్ధి నొప్పి దివ్యమాల్యానులేపన భవ్య గంధ కలిత మంగళ దివ్య విగ్రహ విశిష్టుడగుచు హరిరూపమందుటే అనక ముక్తి. ముక్తి అంటే ఏమిటో చెప్తున్నాడు మాట చివరిని. ఓ పుణ్యచరిత, జీవుడు భగవంతుని కరుణకు పాత్రుడై శరీర ధర్మాన్ని ధరించి ఎన్నోసార్లు జన్మలెత్తుతూ ఉంటాడు. ఆయా జన్మల అనుగతంగా గోచరించే వార్ధక్యము, చావు, స్వధర్మాలైన మహాపుణ్య పాపాల సముదాయం వల్ల అతనికి తొలగిపోతాయి. ముందరి జన్మల నుంచి కూడబెట్టుకున్న అపహత పాపవత్వం పోయి, అంటే పాప స్వభావం మొదలైన 8 వాటి గుణాలు ఉన్నవాడై శుద్ధ జీవస్వరూపంతో భగవత్ పార్షద శరీరుడై పరతంత్రమైన తన బుద్ధితో ప్రకాశిస్తాడు. దివ్య పుష్పమాలికలతో దివ్యమైన అంగరాగాలతో యోగ్యమైన సువాసనలతో అలంకరింపబడిన
శుభమైన దివ్య శరీరం కలిగి శ్రేష్ఠుడవుతాడు. ఈ విధంగా జీవి హరిరూపు పొందడాన్ని చూడండి. ముక్తి అంటే ఏంటంటే జీవుడు హరిరూపాన్ని పొందడాన్నే ముక్తి అంటారు. అంటే అన్ని గుణాల్లోని విశేషణంలోని అన్నిటిలోని భగవంతుల్లో కలవడం మాట. ఇంకా పుట్టడం ఉండడం పోవడం అనేవి ఎందులో జరుగుతూ ప్రకాశిస్తుందో దాన్ని ఆశ్రయము అంటారు. అదే పరమాత్మ. బ్రహ్మ శబ్దం చేత చెప్పబడేది అదే. తనకు తానుగా అనుభవించి తెలియజెప్పడానికి ఆ ఆత్మ ఆధ్యాత్మిక మొదలైన విభజనంతో బోధింపబడింది. అది ఎలా అంటే ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అని ఆత్మతత్వం 3 విధాలు. వీటిల్లో కన్ను మొదలైన గోళాల నడుమ ఉండటం ద్వారా తెలుసుకునేది ఆధ్యాత్మికం. అంటే కన్ను గోళాలంటే 2 కళ్ళు మధ్యని కనిపిస్తుంది కదా మనకి, అదంతా తెలుసుకోవడం ఆధ్యాత్మికం. నేత్రం మొదలైన సాధనాల సంరక్షణతో దర్శించేవాడైన జీవుణ్ణి ఆది దైవికుడు అంటాడు. అంటే కన్ను మొదలైన ఆధార స్థానం పట్ల ఆత్మగౌరవం గలయ్యి దేవతయ్యి, సూర్యుడు మొదలైన తేజస్సు శరీరంగా గలవాడై పై 2 విభాగాలు ఆధ్యాత్మికం ఆది దైవికాలు ఎవరిలో ఉంటాయో అతడి ఆది భౌతికుడు, అతడే విరాట్ స్వరూపుడు అవుతాడు. కాబట్టి ద్రష్ట అంటే చూడగలిగేవాడు, దృక్కు అంటే చూపు, దృశ్యము అంటే చూడదగింది అనదగిన. ఈ 3 ఏ ఒకటి లేకున్నా మరొకటి కానరాదు. చూపు లేకపోయినా, కనబడేది లేకపోయినా, చూడగలకపోయినా ఏది కనబడదు. గుడిట్లో ఏది ఒకటి లేకపోయినా ఈ 3 ఎవరైతే తెలుసుకుంటాడో అతడు సర్వలోకాలకు ఆశ్చర్యుడు అవుతాడు. పరమాత్మ కూడా అతడే. విలాసార్థం జగత్తును పుట్టించాలనే సంకల్పం ఆ మహాపురుషుడికి కలిగింది. ఆ ఆలోచనతో బ్రహ్మాండాన్ని చీల్చాడు. తనకు సుఖస్థానం కాంక్షించి మొదటగా శుచిగా ఉండే నీళ్లను పుట్టించాడు. స్వతహాగా పరిశుద్ధుడు కాబట్టి తానే సృష్టించినట్టు ఏకసముద్రంగా అనిపించేటటువంటి జలరాశిలో పవళించాడు. అందువల్ల ఆపో నారా ఇది ప్రోక్త ఆపోవి నరసూనవ తాయ యస్యా తాన దశ్చాయనం పూర్వం తేన నారాయణ స్మృత అనే ప్రామాణిక వాక్యాన్ని బట్టి నారాయణ అనే పదంతోనే చెప్పబడుతూ ఉంటాడు. కాబట్టి అతడి మహిమను వర్ణించడం సాధ్యమే కాదు. ఉపాదాన కారణమైన ద్రవ్యం 3 కర్మలు, కళ, కాష్ట మొదలైన కారణాలచే వేరుపాటైన కాలము, జ్ఞానం మొదలైన జీవుల స్వభావము, అనుభవించే జీవుడు ఎవరి ప్రసన్నత్వం వల్ల సంచరిస్తూ ఉంటారో, ఎవరి ఉదాసీనం వల్ల చరించకుండా ఉంటారో అట్టి మహిమగల సర్వస్వామి తాను ఒకడే అయినా అనేకంగా భావింపబడుతూ యోగశయ్య మీద మేల్కాంచి ఉంటాడు. ఆ పైన అతడు తన సంకల్పంతో బంగారుమయమైన తన శరీరాన్ని ఆది దైవితం, ఆధ్యాత్మికం, ఆదిభూతం అనే సంజ్ఞతో 3 విధాలుగా పుట్టించాడు. కర్మలు నిమిత్తం శుభం అశుభం అనేవి 3 రకాలు. కర్మల నిమిత్తం అని ఒక రకం, శుభం అనేది ఒక రకం, అశుభం అనేది ఈ 3 కలిపి 3 రకాలు. జలరాశిని నారము అంటారు. ఆ నీరు స్థానంగా గలవాడు కాబట్టి నారాయణుడికి నీళ్లలో జీవిస్తాడు, జలాల్లో జీవిస్తాడు కాబట్టి నారాయణుడు అంటారు. అట్టి విరాట్ విగ్రహాంత రాకాశంబు వలన నోజస్సహోబలములయ్యే ప్రాణంబు సూక్ష్మ రూప క్రియాశక్తి తేజనీయించి ముఖ్యాసువనగ బరగే వెలువడి చనుజీవిని వెనుకరి ప్రాణముల్ చనుచుండు నిజనాదుననుసరించు భటుల చందంబున బాటిల్లు కుక్షుత్తును భూరి తృష్ణయు మరి ముఖము వలన దాలు జిహ్వాది కంబులోద్భవమునుందే నందు నదయించ నానా విధైకరసము లెనయ నవి ఎల్ల జిహ్వచే నిరుంగబడును మనసి పలుగా అనపేక్షించు ముఖము వలన. అలాంటి విరాట్ పురుషుడి హృదయాకాశం నుంచి ఓజస్సు, సహస్సు, బలం అనే ధర్మాలు పుట్టాయి. సూక్ష్మమైన క్రియాశక్తి వల్ల ప్రాణం పుట్టింది. ఆ ముఖ్య ప్రాణంగా ఒప్పింది. అదే ముఖ్య ప్రాణంగా ఒప్పింది. తన స్వామిని అనుసరించే సేవకుల విధంగా జీవుని వెన్నంటి ఆ ప్రాణాలు బయటకు పోతూ ఉంటాయి. అంటే సేవకులు సేవిస్తారు కదా యజమాని, ఆ విధంగా ఆ జీవుని వెన్నంటి ఆ జీవుడు ఎక్కడికి వెళ్తే ఆ ప్రాణాలు కూడా ఏ శరీరంలో ప్రవేశిస్తే అక్కడ ప్రవేశిస్తాయి అన్నమాట. ఆకలి మంటలు ఓర్చుకోలేని దాహము కూడా కలుగుతూ ఉంటాయి వాటికి. నోటి నుంచి దవడలు, నాలుక మొదలైనవి పుట్టాయి. వీటి నుంచి ఒకే విధమైన నానా రకాల రుచులు జనించాయి. సరిపోలిక గలవన్నీ నాలుగుతో
తెలుసుకోబడుతుంది. ముఖం నుంచి శోభిల్లి పలుకు తన రూపాన్ని కోరుకుంటుంది. మాట్లాడాలనే సంకల్పం కలుగుతుంది. సహస్సు అంటే సకార హకారాల కలయిక గల ఊర్పు. దీనే హంస లేక సోహము అంటే ఇంద్రియ శక్తి. ఓజస్సు అంటే ఓంకారోత్పత్తి గలది. బలము ఆహారాదులచే పోషించేది. ఇదే దేహం యొక్క శక్తి. ఇంకా ఆ విరాట్ పురుషుడి ముఖం నుంచి వాక్కు అనే ఇంద్రియం పుట్టింది. దీనికి దేవత వాక్కు వాక్కి దేవత అధిదేవత అగ్ని. ఈ రెండిటి అగ్ని మాట కూడిక వల్లే సంభాషణ కలిగింది. అగ్ని లేకపోతే మనం మాట్లాడలేము. ఈ అగ్నికి నీటిమయం అయిన జగత్తే అడ్డంకి కావడం వల్ల ఆ నీరే దానికి ప్రతిరోధకం అవుతుంది. విసురుగా కదిలే స్వభావం గల మహావాయువు వల్ల ముక్కు పుట్టిందండి. దీని దేవత వాయువు. ఈ ఇంద్రియం వాసన పట్టే శక్తి గలది. చూడలేని ఆత్మను తన యందు దర్శించాలనే కోరిక వల్ల తేజస్సు నుండి 2 కళ్ళు పుట్టే. చూడలేని యొక్క ఆత్మని తన యందు దర్శించాలనే కోరిక తేజస్సు నుండి 2 కళ్ళు పుట్టే. వీటి దేవత సూర్యుడు. ఇవి రూపాన్ని గ్రహింపజేస్తాయి. ఆ కళ్ళు మురుల వల్ల మేల్కొనబాడు వాడై భగవంతుడు చెవి అనే ఇంద్రియానికి కారకుడయ్యాడు. దీని దేవతలు దిక్కులు. ఇది ధ్వనిని పుట్టింపగలుగుతుంది. పుట్టుకలను కల్పించే పురుషుడి వల్ల త్వక్ ఇంద్రియానికి ఆధారమైన చర్మం ఏర్పడింది. ఆ తోలు మెత్తదనాన్ని, గట్టిదనాన్ని, తేలికను, బరువును, వెచ్చదనాన్ని, చల్లదనాన్ని కలిగింపజేస్తుంది. ఆ తోలు నుంచే రోమాలు పుడతాయి. వీటి మూల దేవతలు చెట్లు. వాయువు నుంచి చేతులు పుట్టాయి. ఆ వాయువు చర్మాన్ని పొందిన స్పర్శ గుణం గలవాడు. లోపల వెలుపల చుట్టుముట్టి ఉండేవాడు. ఆ వాయువుకి లోపల వెలుపల కూడా ఆయన ఉంటాడు. కాబట్టి ఇతడి మంచి పుట్టిన చేతులు పుష్టి గలవి. వీటి దేవత ఇంద్రుడు. ఇవి తీసుకోగల పట్టుకోగల సామర్థ్యం గలవి. వివిధమైన పనులు చేయగలవి. యథేచ్ఛగా అంశానుగుణంగా నడక సాగించ సమర్థత గల ఈశ్వరుడి శరీరం నుంచి పాదాలు పుట్టాయి. వీటి దేవత విష్ణువు. సంతానం యొక్క సంతసమనే సుధను కోరుకునే భగవంతుడి వల్ల పురుషాంగం అంటే శిశ్నము ఏర్పడింది. ఉపస్థ అంటే స్త్రీ యొక్క అంగము ఏర్పడింది. స్త్రీ పురుషుల కలయిక మొదలైన కామ సంబంధ సుఖాలు వీటి యొక్క కార్యాలు. వీటి దేవత ప్రజాపతి. పాయువు అనే గుదానికి దేవత సూర్యుడు. అంటే మిత్రుడి రూపంలో ఉండేటువంటి సూర్యుడు. ఈ అవయవం తినే అన్నం మొదలైన వివిధ వాటిల్లోని నిస్సార భాగాల్ని తోసివేసే ఉపకరణం. అంటే పిప్పి మలాన్ని విసర్జిస్తుంది కదా. ఆ మలాన్ని విసర్జించకపోతే ఎంత ప్రమాదం. అలాగా దీని యొక్క ధర్మం మాట. ఉభయ మలాలను విసర్జింపజేయడం దీని కృత్యము. ఒక శరీరం నుంచి మరొక శరీరాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు తొలి శరీరాన్ని వదిలిపెట్టడానికి ఉపకరించేది బొడ్డు అనే ద్వారం. ప్రాణ అపాన వాయువులను బంధించడానికి స్థానమైంది ఆ బొడ్డే. ఆ బంధం తొలగింపే మరణము. పై శరీరాన్ని కింది శరీరాన్ని వేరుపాటు చేసే స్థానం కూడా అంటే తల్లి గర్భంలోంచి బయటికి వచ్చినప్పుడు బొడ్డుకు కత్తిరిస్తారు. అదేవిధంగా మనకి ఇక్కడి నుంచి భవబంధాలు తొలగిపోయినప్పుడు కూడా బొడ్డే ఆ అపానవాయువుని కానీ మన ఆక్సిజన్ కానీ అదే ప్రాణవాయువుని కానీ రెండూ కూడా ఆ బొడ్డే బంధించడానికి స్థానము. కాబట్టి బొడ్డు ఎంతో ఉపయోగకరమైనది. మన జన్మలో తర్వాత జన్మ ఎత్తడానికి కానీ ముందు జన్మ నుంచి ఈ జన్మకు రావడానికి కానీ బొడ్డు. అన్నపానాదులను ధరించడం కోసం పేగులు. పొట్ట నాడీ మండలం నిర్మితమయ్యాయి. వాటి దేవతలు నదులు. ప్రేగులకు సముద్రాలు. వాటి వల్ల తుష్టి కడుపు నిండినప్పటి సంతోషం. కడుపు నిండితే హాయిగా తృప్తిగా ఉంటాం కదా, దానికి సంతోషం. ఏంటది? తుష్టి మాట. పుష్టి అంటే రసపరిణామం వల్ల దేహదార్ఢ్యం బలం అనేవి కలుగుతాయి. వీటి ఉదరభరణ పరిణామాల వల్ల రుచి పరిణామాలు కలుగుతాయి. తనదైన మాయను గూర్చి భావించేటప్పుడు హృదయం పుట్టింది. ఇది కామానికి సంకల్పానికి నెలవైనది. దీని నుంచి మనస్సు, చంద్రుడు, కాముడు, సంకల్పం అనేవి పుట్టే. ఆ మీదట లోకాన్ని పుట్టించే విరాట్ పురుషుడి తనువు నుంచి 7 ధాతువులు పుట్టాయి. త్వక్కు, చర్మము, మాంసము, రక్తము, మేధ, మజ్జ, ఎముకలు. భూమి, నీరు, తేజస్సుల రూపాలని 7 ప్రాణాలు.
మిన్ను నీరు గాలి నుంచి పుట్టిన గుణస్వరూపం గల ఇంద్రియాలు, అహం నుంచి పుట్టిన స్వభావాలు, సమస్త వికారాల భావాల స్వరూపకమైన మనస్సు, వివేక స్వరూపిణి అయిన మతి పుట్టే. ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడి స్థూల శరీరం. ఇంకా వరుస పృథివ్యా దృష్టాభరణావృతమై సమగ్ర వైభవముల బంకరుహ భవాండాతీత స్ఫురణం జలువందు నతి విభూతి దలిర్పన్. ఈ స్థూల శరీరం వరుసబెట్టి భూమి, నీరు మొదలుగా పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అని 8 ఆవరణల చేత చుట్టుకొనబడి ఉంటుంది ఈ స్థూల శరీరం. సంపూర్ణమైన వైభవంతో బ్రహ్మాండాన్ని మించి వెలుగొందుతూ ఉంటుంది. పొలబగు సకల విలక్షణ ములుగలి గాద్యంత శూన్యమును నిత్యమునై లలి సూక్ష్మమై మనోవాక్కులకు దలపోయగా నగోచరమగుచున్. ఆ విరాట్ పురుషుడి ఈశ్వర రూపం అన్నిటికంటే విలక్షణంగా ఒప్పారుతూ ఆ రూపానికి తుది మొదలు అంటూ ఉండదు, ఎల్లప్పటికీ నిలిచిపోతుంది. ఆలోచించి చూస్తే ఇది సూక్ష్మరూపి కావడం వల్ల మనస్సుకు కానీ మాటకు కానీ గోచరము కాదు. అలగ తేజోమయం వైన రూపం విధి క్షితినాద నాతేచ చెప్పబడియే మానిత స్థూల సూక్ష్మ స్వరూపంబుల వలన నొప్పిడు భగవత్స్వరూప మహాత్మకుని మాయాబలంబున చేసి దివ్య మునీంద్రులు తెలియలేరు. వసుదేశ వాచ్యమై వాచకంపై నామ రూపముల్ క్రియలున్ రూడిందాల్చి యుండునట్టి ఈశ్వరుండు నారాయణుం ఢకిల ధృతి జగన్నియంతయైన చిన్మయాత్మకుండు సృజించు నీ ప్రజాపతుల ఋషుల వితతుల నెలమీ. ఓ రాజా, మహాతేజోవంతమైన భగవత్ స్వరూపాన్ని నేను ఇప్పటిదాకా మీతో చెప్పాను. అది స్థూల సూక్ష్మ రూపాల్లో ఉంది. అది ఆ మహాపురుషుడి మాయాశక్తితే ఏర్పడింది. దివ్యులు, మహర్షులు కూడా ఈ మాయా ప్రభావాన్ని తెలుసుకోలేరు. దివ్యదేహం ఉన్నవాళ్ళు కానీ, దివ్యాత్ములు కానీ, మహర్షులు కానీ ఈ మాయా స్వభావాన్ని తెలుసుకోలేరు, ప్రభావాన్ని. ఓ రాజా, ఆ ఈశ్వరుడు చెప్పదగింది వాచ్యం, చెప్పేది వాచకం అయిన నామరూప క్రియలను దృఢ నిశ్చయంతో ధరించి ఉంటాడు. అలాంటి ఈశ్వరుడు నారాయణుడు సమస్తమును ధరించి జగత్తును శాసించేవాడు, జ్ఞానమయాత్ముడు. ఈ ప్రజాపతుల్ని, ఋషుల్ని, పితృదేవతల్ని ప్రీతితో సృష్టిస్తూ ఉంటాడు. విరాట్ పురుషుడికి అవ్యక్తమైన వర్ణాకృతులు, ఆదిమధ్యాంతాలు లేని సూక్ష్మరూపం ఉన్నది. అది వాక్కుకు మనస్సుకి అందవు. ఆ నిష్క్రియుడు బ్రహ్మరూపాన్ని ధరించినప్పుడు క్రియావిశిష్టుడు అవుతాడు. వాచ్య రూపంతో దేవాదులైన వారి రూపాలను, వాచక రూపంతో దేవ మనుష్య జంతు రూపనామాలను, వాటి క్రియలను ఆయనే సృష్టిస్తున్నాడని భావము. ఇంకా సురసిజ్జ సాధ్య కిన్నెర వరచారణ గరుడ గంధర్వ రాక్షస పిశాచ భూత బేతాళ కింపురుష కూష్మాండ గుహ్యక డాకిని యక్ష యాతుధాన విద్యాధరాప్సరో విషధరగ్రహమాతృ గణ వృక హరి గృష్టి ఖగ మృగాడి భల్లూక రోహిత బసు వృక్షయోనుల వివిధ కర్మంబుల వెలయుబుట్టి జలన భోభూతంబుల సంచరించు జంతు చయముల సత్వరజస్తమో గుణముల దిర్యక్షురాసుర నరదాది భావముల కిన్ను పాలదురు లగుదురు పౌరవేంద్ర రాజేంద్ర. తమ ఆచరించిన కర్మ విధానాలను బట్టి సురలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నెరులు, గరుడులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచలు, భూతాలు, బేతాళులు, కింపురుషులు, కూష్మాండులు, గుహ్యకులు, దాకినులు, యక్షులు, యాతుధనులు, విద్యాధరులు, అచ్చరలు, పాములు, గ్రహాలు, మాతృగణాలు, తోడేళ్లు, సింహాలు, పందులు, పక్షులు, ఎలుగుబంట్లు, ఎర్రచేపలు, పశువులు, చెట్లు మొదలైనవి జన్మస్థానాలు అవుతాయి. ఇవి నీటిలో, ఆకాశం, భూమి మీదుగానే తిరుగాడే జీవులు. ఇవి సత్వరజస్తమో గుణాల చేత పశుపక్షాదులు, దేవతలు, రక్కసలు, నదులు, గుట్టలు మొదలైనవి వాటి స్వభావాల చేత వేరవుతూ ఉంటాయి. ఇరవందం ద్రుహిణాత్మకుండై రమాదీశుండు విశ్వంబు సుస్థిరతం చేసి హరిస్వరూపుడై రక్షించున్ సమస్త ప్రజోత్కర సంహారము సేయునప్పుడు హరాంతర్యామయే ఇంతయున్ హరియించున్ భవనుండు మేఘముల మాయం చేయు చందంబునన్
లక్ష్మీపతి బ్రహ్మస్వరూపుడై నేర్పుగా జగత్ సృష్టిని నియమించాడు. అంటే ఆ విష్ణువే బ్రహ్మ రూపంలో ఈ సృష్టిని నియమించాడు. విష్ణు రూపుడై కాపాడాడు. శివుడి లోపల సంచరించేవాడై సర్వజీవజాలాన్ని, అంటే శివుడి రూపంలో ఉన్నటువంటి విష్ణువే లోపల సంచరించే జీవజాలాన్ని లయింపజేసేటప్పుడు మబ్బులను గాలి అదృశ్యం చేసినట్లుగా సమస్త విశ్వాన్ని అతడు హరించి వేస్తాడు. ఈ 3 పనులు చేసేది నిజంగా ఒక్కడే. ఈ పగిదిని విశ్వంబు సంస్థాపించును మనుచు నడుచు ధర్మాత్మకుడై దీపిత తిర్యంగరసుర రూపంబులు దానదాల్చి రూఢిదరే దలిర్పన్. ఈ తీరుగా ధర్మరూపుడై ప్రపంచాన్ని ఏర్పాటు చేశాడు, రక్షించాడు, అణిచివేశాడు. పశుపక్షాదులు, నరులు, సురలు మొదలైన రూపాలన్నింటినీ కూడా తానే ధరించాడు. భగవంతుడు విష్ణు రూపంలో జగత్తును పాలించాడు. మత్స్యకూర్మాదులైన తిర్యక్కుల రూపంలోనూ, రామకృష్ణాది నరుల రూపంలోనూ, వామనాది దైవత రూపాల్లోనూ అవతరించి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని రక్షించాడు. హరియందు నాకాశమాకాశమున వాయు వనిలంబు వలన హుతాసనుండు హవ్యవాహనునందు నంబులుదకంబు వలన వసుందరగలయ ధాత్రి వలన బహు ప్రజావళి యుద్భంబయ్యే నింతక మూలమై యొసగునట్టి నారాయణుడు చిదానంద స్వరూపకుండవ్యయం డజుడు డనంతుడాజ్జు డాది మధ్యాంత శూన్యం డనాదినిదను డతని వలనను సంభూతమైన ఎట్టి సృష్టి హేతు ప్రకారమీక్షించి తెలియజాల ఎంతటి మునులైన జనవరేణ్య. విష్ణుమూర్తి నుంచి ఆకాశము, ఆ నింగి నుంచి ముందు విష్ణుమూర్తి స్వరూపమైన ఆకాశం అండి. దాని నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, ఆ జలాల నుంచి నేల, ఆ భూమి నుంచి అనేక రకాల ప్రాణులు పుట్టాయి. ఈ అన్నిటికీ మూలాధారమై ఒప్పేవాడు నారాయణుడు. అతడు చిదానంద రూపుడు, అవ్యయుడు, జన్మరహితుడు, అంతము లేనివాడు, సంపన్నుడు, మొదలు నడుమ చివర లేనివాడు, ఆద్యంతాలు కానరానివాడు. ఓ రాజా, ద్రష్టలైన ఎంతటి మునులైనా కూడా ఇలాంటి దైవం నిర్మించిన ఈ సృష్టికి హేతువును, ఈ సృష్టి సరణిని గ్రహించుకోలేకపోతున్నారు. అంతేగాక ధరణీసోత్తమ భూత సృష్టినిటు సంస్థాపించి రక్షించు నా హరి కర్తృత్వమునల్ల దాత్మగత మాయారోపితం చేసి తా నిరవజ్జుండు నిరంజనుండు పరుడున్ నిష్కించనుండాజ్జుండున్ నిరపేక్షుండును నిష్కలంకులుడగుచున్ నిత్యత్వము బొందెడిన్. ఓ రాజాత్మ, ఆ ప్రాణి సృష్టి ఈ విధంగా సిద్ధం చేసి కాపాడిన ఆ మహావిష్ణువు, ఆది విష్ణువు దీనికి అంతటికీ తానే కర్త అనడాన్ని కూడా ఇష్టపడడు. అదంతా తనలోని మాయకే ఆరోపితమై ఉంది. నేనే చేశానని ఆయన కూడా అండు. తనలో ఉన్నటువంటి మాయకే ఈ సృష్టి అంతా ఆరోపితమైంది. అందువల్ల తాను నిరవజ్జుడు, అందుకని అన్నిట్లోని ఉన్నవాడు ఎక్కడ లేనివాడు అంటాడు. ఆ మాయకు ఆరోపిస్తాడు తప్ప నిజానికి ఆయన కూడా ఏమీ చేసేదేమీ లేదు. నిరవజ్జుడు, నిరంజనుడు, పరుడు, నిష్కించనుడు, ఆజ్యుడు, నిరపేక్షుడు, నిష్కలంకుడు అయిన వాడై నిత్యతను పొంది ఉన్నాడు. బ్రహ్మకల్ప విధానాన్ని మధ్యలో వచ్చే కల్పాలతో సహా సంగ్రహంగా చెప్పాను. అలాంటి బ్రహ్మకల్పంలో కలిగే ప్రకృతి మహదాది సృష్టి, అంటే ప్రకృతి అంటే అహంకారము, మహత్తు, ఇవన్నీ అన్నమాట. వికృతి స్థావరాది సృష్టి, సంబంధిత సృష్టి విశేషాలు, వాటి కొలమానాలు, కాలం, లక్షణం, కల్పం, లక్షణం, కల్ప విభాగం, కల్పాల మధ్యలో సంభవించే ప్రళయాలు, మన్వాంతరాలు, వాటి రకాలు, విభజనలు, వీటిని గూర్చిన తీరును విశదంగా తెలియబరుస్తాను విను. ఇలాంటి దాన్ని కూడా పద్మకల్పం అనవచ్చని భగవత్స్వరూపుడైన శుకుడు పరీక్షిత్తుకు చెప్పినట్లుగా సూతుడు ఆ మునులకు తెలుపగా విని సౌనకుండు సూతుంగనుకొని ఇట్లనియే సూత కరుణోపేత జననుత గుణ సంఘాత గణ పుణ్య సమేత విగత కలుషుభ్రాత. అది విన్న సౌనకుడు సూతులు వారిని చూస్తూ ఇలా అన్నట్టు, సూత దయానిధి, జనులు పొగిడే గుణోన్నత్యం కలవాడ, ఘనపుణ్యయుక్త, పాపరహిత, పరమ భాగవోత్తముడైన విదురుండు బంధుమిత్ర జాతంబుల విడిచి సకల భువన పావనంబులను కీర్తనీయంబులను నైన తీర్థంబులు సగణ్యంబులైన పుణ్యక్షేత్రంబులను దర్శించి క్రమ్మర వచ్చి కౌశారవియు మైత్రేయుంగని యతని వలన అధ్యాత్మ బోధంబు వడసనని విరంబడు
నది ఎంతయు నెరిగింపుమని నతనింట్లనియే అన్నాడు. అంటే భాగవతంలో శ్రేష్ఠుడైన విదురుడు బంధుబలగాన్ని స్నేహితులను కాదనుకున్నాడు. సమస్త లోకాన్ని పవిత్రీకరించేవి కొనియాడదగినవి అయిన పుణ్యతీర్థాలను లెక్క పెట్టలేని పుణ్యక్షేత్రాల్ని దర్శించాడు. ఆయన సేవించి వెనక్కి వచ్చి కుషారుని తనయుడైన మైత్రేయ మహర్షిని దర్శించాడు. ఆ ముని వల్లనే ఆధ్యాత్మిక విద్యను పొందాడని విన్నాం. అదంతా మాకు తెలియజెప్పనగానే సూతినిలా మళ్ళీ అందుకున్నట్ట. విరిడిప్పుడు మీరు నన్నడిగిన తెరుగున సుకు మునీంద్రగేయు పరీక్షజ్ఞనపతి ఎడిగిన నతడాతని కెరిగించిన విధంబుదగ నెరిగింతున్ ఎండి. ఒకడు చెప్పింది ఇంకో పైవాడు చెప్పింది కిందవాడు చెప్పింది అలాగా ఒకరి నుంచి ఒకరికి వచ్చిందండి ఈ విద్య అంతా. చూడండి వినండి. ఇప్పుడు మీరు నన్ను అడిగిన తీరునే సుఖయోగిని పరీక్షిత్ మహారాజు గారు కూడా అడిగారు. ఆ సుకుడు పరీక్షిత్తుకు తెలిపిన విధానాన్ని అనుసరించి మీకు కూడా తెలుపుతాను. సావధానులై శ్రద్ధ పెట్టి వినండి. రామ గుణాభిరామ దినరాజ కులాంబుధి సోమ తో యదశ్యామ దశానన ప్రబల సైన్య విరామ సురారి గోత్ర సుత్రామ సుబాహు బాహుబల దర్పదమ పటుతే బ్రధామ నిష్కామ కుర్భృల్లరామ గరకంఠ సతీ నూతనామ రాఘవ. ఓ శ్రీరామచంద్ర, నువ్వు గుణ సౌందర్యం కలవాడివి, సూర్యవంశమనే సముద్రానికి చంద్రుడు వంటి వాడవు, మబ్బు వలె చామన ఛాయ కలవాడు, రావణుని బలిష్టమైన సైనిక బలాన్ని అణిచినవాడవు, నువ్వు రాక్షసులనే కొండలకు అపర ఇంద్రుడివి, సుబాహుడనే రక్కసటి భుజబల గర్భమనే అంధకారాన్ని పారద్రోడనే సూర్యుడివి, ఏ కోరికలు లేనివాడవు, రాజశ్రేష్ఠుడవు, పార్వతీదేవి స్తుతికి పాత్రుడైన వాడవు, రఘువంశ దీపకుడవు, అమరేంద్ర సుత విదారణ కమలాప్త తనూజ రాజ్యకారణ సంతమస దినేశ్వర రాజోత్తమ దైవత సార్వభౌమ దశరథ రామ. దశరథ పుత్రుడైన ఓ రామ, నువ్వు ఇంద్రుడి కొడుకైన వాలిని వెంట చెండాడిన వాడవు, సూర్యుడి కొడుకు సుగ్రీవుడి రాజ్యాధిపత్యానికి కారకుడువు, సంసారమనే చీకటికి సూర్యుడివి, రాజుల్లో వరేణ్యుడివు, దేవతలకు చక్రవర్తివి, నిరుపమ గుణజాల నిర్మనానందలోల దురిత గణ సమీర దుష్ట దైత్య ప్రహార శరది మత వితోష చారు సద్భక్తభోష సరసిజల నేత్ర సజ్జన స్తోత్రపాత్ర. ఓ రామా, నువ్వు సాటిలేని గుణవంతుడువు, శుద్ధమైన ఆనందంలో మునిగి తేలుతూ ఉండేవాడువి, పాపాలనే మబ్బుల పాలిట పెద్ద హోరుగాలి వంటి వాడవు, నీచ రాక్షసుల్ని ప్రహరించిన వాడవు, సముద్రుని గర్వాన్ని ఇగిరింపజేసిన వాడవు, సద్భక్తులకు అండ చూపేవాడవు, పద్మాల వలె విప్పారని నేత్రాలు గలవాడవు, సజ్జనుల కీర్తనను అందుకోతగ్గవాడవు. రాముడి యొక్క కీర్తన చేసి కానీనా స్కందానికి మొదలు స్కందం చివరిలోని కూడా రాముణ్ణి కీర్తిస్తూ ఉంటారు. అది పోతన గారి యొక్క ప్రత్యేకత. ఇది శ్రీమన్నారాయణ దయవల్ల అబ్బిన కవిత్వంచే అబ్బురపరిచిన వాడు కేసర మంత్రి కుమారుడు, సహజమైన పాండిత్యం గలవాడైన పోతనామాచ్యుడు కూర్చిన శ్రీ మహాభాగవత పురాణంలో పరీక్షిత్తుతో సుఖమని సంభాషణలు, భాగవత పురాణ మాహత్యము, ఖట్వాంగుడు ముక్తి పొందిన విధానము, ధారణ యోగానికి చెందిన మహావిష్ణువు పవిత్రములైన పాదాలు మొదలైన అవయవాల్లో అన్ని లోకాలు ఉన్న తీరు, సజ్జనుల ప్రవృత్తి, ముక్తి కన్నా ఇతరంగా కోరుకున్న వాటన్నిటినీ సిద్ధింపజేసే దేవతలను సేవించే సరళి, ముక్తి ప్రదాత ఒక్క విష్ణువే అని చెప్పడం, విష్ణు సేవనం లేని మానవులకు నీచత్వం ఆపాదించడం, రాజు ప్రశ్నించడం, సుఖమని శ్రీహరిని స్తుతించడం, వాసుదేవుని దయవల్ల బ్రహ్మాధిపత్యం సంపాదించడం, శ్రీ విష్ణువు వలన బ్రహ్మరుద్రాదిలోక ప్రపంచం ఉద్భవించడం, శ్రీమన్నారాయణ దివ్యలీలలో గల జన్మల పరంపర అవతార వైభవ విశేషాలను సూచించడం, భాగవత వైభవం, పరీక్షిత్ సుఖయోగని ప్రశ్నించిన ప్రపంచాది ప్రశ్నలు, వాటిల్లో శ్రీహరి కర్తృత్వ ప్రాధాన్యాంశాన్ని చెప్పడం, భగవత్ సేవ ఔన్నత్యం, బ్రహ్మ చేసిన తపస్సుకు ఆ నారాయణుడు ప్రసన్నుడై వైకుంఠ పదంతో సహా సాక్షాత్కరించడం, బ్రహ్మ అతన్ని పొగడి దైవానుగ్రహంతో అతడి ప్రభావాన్ని వినడం, ఆ విష్ణు ఉపదేశం ప్రకారం బ్రహ్మ నారదుడికి భాగవత పురాణంలో ప్రధానమైన 10 లక్షణాలు వివరంగా చెప్పడం, నారాయణుని గొప్పతనం, జీవాది తత్వసృజన, శ్రీహరి నిత్య విభూతి మొదలైన వాటిని వర్ణించడం,
కల్పాదల తీరుల సూచనలు విదుర మైత్రేయ సంవాదం వినిపించమని సూతుణ్ణి సౌనుకుడు అడగడం అనే వృత్తాంతాలు గల ద్వితీయ స్కందం సమాప్తము. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.